జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల రాష్ట్ర శాసనసభ సంతాపం తెలిపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాగంటి అందించిన సేవలు ఎప్పటికీ మరవలేనివి అన్నారు సభ్యులు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డి మృతి పట్ల శాసనమండలిలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై చర్చ తర్వాత ఉభయ సభలు ఆదివారానికి వాయిదా పడ్డాయి. తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 4-5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభకు పరిచయం చేశారు. ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాపం తెలిపింది శాసనసభ. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో గోపీనాథ్ చురుగ్గా ఉండేవారని చెప్పారు. ప్రజా జీవితంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సేవలు మరువలేనివన్నారు ముఖ్యమంత్రి. 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచి పేదల అభివృద్ధికి కృషి చేశారన్నారు. విద్యార్థి రాజకీయాల్లో గోపీనాథ్ చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ 1963లో జన్మించిన మాగంటి గోపీనాథ్ గారు విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉండడమే కాకుండా మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి తెలుగు యువత అధ్యక్షుడిగా, ఎన్టీ రామారావు గారి యొక్క పరమ భక్తుడిగా, అదేవిధంగా వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్ వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు. మాగంటి గోపీనాథ్ బతికినంత కాలం పేదల అభివృద్ధికి కృషి చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలోని ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలిచ్చే సంప్రదాయాన్ని మాగంటి తన నియోజకవర్గంలో ప్రారంభించారని చెప్పారు. గోపీనాథ్ గారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని చెప్పి మేము కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే వారు జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ, అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష. వారు ఆ రకంగా చాలా గుంభనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ, వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు మెయింటైన్ చేసినారు. శాసనసభలో మాగంటి గోపీనాథ్ లేకపోవడం దురదృష్టకరమన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. అటు సినీ నిర్మాతగా, ఇటు రాజకీయాల్లోనూ గొప్పగా రాణించారని చెప్పారు వెంకటరమణారెడ్డి. మాగంటి లేకపోవడం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే కాకుండా ఆయన కుటుంబానికి కూడా తీరని లోటన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా. मेरी तरफ से, मेरी पार्टी की जानिब से उनको और उनके तमाम अफराद ख़ानदान को ताज़ियत पेश करता हूँ। और ये एक मिसाल है हाउस में हम जितने भी लोग हैं, तमाम इर्रेस्पेक्टिव ऑफ पॉलिटिकल पार्टी से, कि हमको ऊपर वाले ने और अवाम ने चुनकर इस हाउस में भेजा है अवाम की खिदमत करने के लिए. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు సినీ నిర్మాతగా, సినీ రంగంలో కూడా అగ్రనటులతోనే సినిమాలు తీసి ఇవాళ చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారి అభిమాని ఎవరు అంటే మాగంటి గోపీనాథ్ గారని పేరు ఉండే పరిస్థితిలో, అలాగే రాజకీయంలో కూడా ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిల్చుండిపోయి, ఎవరైనా పుట్టిన తర్వాత మరణించడం అనేది సహజమైనప్పటికీ అకాల మరణం అనేది చాలా బాధాకరమన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. చాలా సౌమ్యంగా, పెద్దలంటే గౌరవంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ గారిని కోల్పోవటం చాలా విషాదకరం, దురదృష్టకరం. సహజంగా మన పెద్దలందరూ చెప్పినట్లుగా మరణించడం అనేది పుట్టిన తర్వాత సహజమే, కానీ అకాల మరణం అనేది బాధాకరం. ఆయన గురించి ఎక్కువగా జూబ్లీహిల్స్లో మా బంధువులు కానీ, మా తెలిసిన వాళ్ళు కానీ ఆయన గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారు. ఆయనకి ఆర్గనైజేషన్ స్కిల్స్ బాగా ఉండేయని. మరోవైపు మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డి మృతి పట్ల శాసన మండలిలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై చర్చ తర్వాత ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రేపు సభలో ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం.